నమస్తే వెల్కమ్ టు 690 టీవీ న్యూస్ నేను శ్రీకాంత్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం రెండు తెలుగు రాష్ట్రాల్లో నేడు ఘనంగా మేడే వేడుకలు వరంగల్లో భారీ బైక్ ర్యాలీ నిర్వహించిన సిపిఎం నేతలు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పింఛన్లు అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటుందన్న ఎంపీ కేశినేని చిన్ని యాదాద్రి భువనగిరి జిల్లాలో 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులకు అభినందించిన కలెక్టర్ విద్యార్థి భరత్ చంద్రాచారికి ఫోన్లో శుభాకాంక్షలు తెలిపిన హనుమంతరావు తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో 2 కొండలను స్వాధీనం చేసుకున్న పోలీసులు మావోయిస్టుల స్థావరం కర్రెగుట్టపై జాతీయ జెండాను ఎగరవేసిన భద్రతా బలగాలు వరంగల్ క్రాస్ రోడ్ డివిఆర్ సర్కిల్లో సిపిఎం జెండాను ఆ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేష్ ఆవిష్కరించారు 500 ద్విచక్ర వాహనాలతో భారీగా ర్యాలీ నిర్వహించారు శ్రీరామ్ నగర్ నుంచి ప్రారంభమైన ర్యాలీ వరంగల్ క్రాస్ రోడ్ ఆటో నగర్ ఎదులాపురం స్టేజ్ మీదుగా నాయుడుపేట వరకు డీజే శబ్దాలతో ఎర్రని జెండాలు రెపరెపలాడుతూ అట్టహాసంగా సాగింది అనంతరం వారు మాట్లాడుతూ స్వతంత్రం వచ్చి 7 పదులు దాటినా కార్మికుల సమస్యలు మాత్రం పూర్తిగా పరిష్కారం కాలేదన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులపై చిన్నచూపు చూడకుండా వారి న్యాయమైన కోరికలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు దక్కుతుందని
ట్రంప్ వాళ్ళ ఆర్థిక సోషలిస్ట్ దేశాలతో పోటీ పడలేక చైనా, మెక్సికో, క్యూబా లాంటి దేశాల మీద ఆర్థిక వాణిజ్య అంశాలు విధిస్తూ ఇవాళ పెట్టుబడిదారీ సమాజాన్ని సంక్షోభం నుంచి బయటపడేయడం కోసం ఇవాళ ప్రయత్నం చేస్తా ఉన్నారు. దానికే విజయవాడ రాణిగారి తోటలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పాల్గొన్నారు. ఇంటికి వెళ్లి దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులకు పింఛన్ల సొమ్ము అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా అత్యధికంగా పింఛన్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అన్నారు. సీఎం చంద్రబాబు అధికారంలోకి రాగానే విడతల వారీగా కాకుండా ఒకేసారి పెంచి ఎన్నికలు వచ్చిన హామీ నిలబెట్టుకున్నారని ఎంపీ నాని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 10వ తరగతి పాస్ అయిన ప్రతి విద్యార్థికి కలెక్టర్ హనుమంతరావు ప్రత్యక్షంగా శుభాకాంక్షలు తెలిపారు. నారాయణపురం మండలంలోని కంకణగూడెం కలెక్టర్ దత్తత తీసుకున్న విషయం తెలిసింది. ఆ గ్రామంలో భరత్ చంద్ర అనే విద్యార్థి 73% మార్కులతో ప్రథమ స్థానంలో ఉత్తీర్ణత సాధించడంతో భరత్ చంద్రాచారి అనే విద్యార్థిని కలెక్టర్ ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. 10వ తరగతి అనేది విద్యార్థికి మైలురాయి లాంటిది అనేది భరత్ చంద్రాచారి నిరూపించారని, ఈ విజయ సాధనలో పాలు పంచుకున్న తల్లి విజయలక్ష్మికి కూడా కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. భరత్ చంద్రాచారి కంగ్రాట్స్. నేను కలెక్టర్ మాట్లాడుతున్నా. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఫస్ట్ నీదే చూసా రిజల్ట్. వెరీ గుడ్ అన్న, మంచిగా వచ్చినాయి మార్కులు. చాలా అద్భుతంగా కష్టపడ్డావు. మధ్యలో డ్రాప్ అవుట్ అయినా ఏదైనా మంచి ఆత్మవిశ్వాసంతో చదివినావు, పాస్ అయినావు మంచి మార్కులతో. 73% కదా, వెరీ గుడ్, కంగ్రాట్స్. ఎందుకు ఒక్క దాంట్లో 50 వచ్చింది కానీ సరే, లెట్ ఇట్ బి. మొత్తం కూడా 84, 75 అన్నీ చాలా బాగా వచ్చినాయి మార్కులు. ఐ థింక్ మ్యాథమెటిక్స్లో 84 వచ్చినాయి. వెరీ గుడ్, వెరీ గుడ్, కంగ్రాట్స్. మరి నెక్స్ట్ రేపు వస్తాను, రేపు కానీ ఎల్లుండి కానీ వస్తా. అమ్ముందా ఈయన? అమ్మ నమస్తే తల్లి, కంగ్రాట్స్ అమ్మ. బాగా చదివిండు భరత్ చంద్రాచారి. 73% వచ్చిందంటే డిస్టింక్షన్ వచ్చింది. మంచి 73% వచ్చింది. నీకు తెలుసు కదా, నువ్వు ఆల్రెడీ ఎస్ఎస్సి పాస్ కదా. మంచి మార్కులు వచ్చినాయి భరత్కి. అదే 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 ఇక అట్లా కలిసి వచ్చింది. తర్వాత ఇక అన్నిటికంటే మనం ఎంత చేసినా చదువుకోవాలి కదా, మా స్టూడెంట్ చదివితేనే అవుతుంది. భరత్ బాగా కష్టపడి ఒక చదివింది కాబట్టి మంచి మార్కులు వచ్చినాయి. మామూలు పాస్ మార్కులు కాదు, 70% అబోవ్ వచ్చినాయంటే చాలా మంచి చదివిండు, మంచిగా అయిపోయింది. ఇప్పుడు ఫ్యూచర్ ఆలోచించాలి. అక్కడ మనం పాలిటెక్నిక్ అని చెప్పి మనం పెడితే మరి ఉండలేకపోయిండు. భరత్కి ఏమో ఒకసారి అడుగుదాం. భరత్ పాలిటెక్నిక్ మరి అక్కడ ఉండలేక వచ్చినావు కదా నువ్వు. సరే మరి బుక్ ఏమైనా బుక్లు ఉన్నాయా పాలిటెక్నిక్? ఇంట్లో ఉండి చదువు. బుక్ చెప్పినా, ఓకే రైట్. తర్వాత ఐటీఐది కూడా మాట్లాడినా మరి నీకు. అదంటే ఇది, ఇదంటే ఇది, కానీ ఐటీఐ చిన్న కోర్స్ అయిపోతుంది. పాలిటెక్నిక్ చేస్తే ఇంజనీరింగ్ చేయొచ్చు. తర్వాత IIIT బాసర్లో కూడా అప్లై చేయమను. చూద్దాం దాంట్లో మరి పర్సంటేజ్ కవర్ అయిపోయి వస్తే ఇక అదృష్టవంతుడు. రేపు కానీ ఎల్లుండి కానీ వస్తా. ఆల్ ది బెస్ట్, వెరీ గుడ్, డన్, థ్యాంక్ యూ. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టపై మావోయిస్టులు స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారీ ఆపరేషన్ నిర్వహించారు. భద్రతా బలగాలు బుధవారం రాత్రి 2 కొండలను స్వాధీనం చేసుకున్నాయి. 3వ కొండపై హెలికాప్టర్ సహాయంతో బలగాలను దించారు. 5000 అడుగుల ఎత్తులో 100 కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ కర్రెగుట్టపై భద్రతా దళాలు మావోయిస్టులు అమర్చిన 150 ఐఈడీ బాంబులను నిర్వీర్యం చేశారు. 24,000 మంది బలగాలతో మావోయిస్టు కీలక నేతలు హిడ్మా, దామోదర్ లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. ఆ క్రమంలో గుట్టపై భద్రతా దళాలు జాతీయ జెండాను ఎగరవేసి దృశ్యాలను విడుదల చేశారు. उधर झाड़ दो, झंडा गाड़ दो.
सामने काटने बान मारा है उधर విశాఖ జిల్లా సింహాచలంలో భారీ వర్షానికి స్వామివారి చందనోత్సవానికి వచ్చిన భక్తులపై గోడ కూలి 7గురు మృతి చెందగా 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలాన్ని వైసీపీ ఎమ్మెల్యే కళ్యాణ్ సందర్శించారు. హోంమంత్రి అనితతో మాట్లాడి ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. సో డీటెయిల్స్ ఎవరు ఏ ఊరు మనకి వివరాలు తెలుస్తాయి. మీరు దాటే షిఫ్ట్ చేసేస్తాం ఫస్ట్ ఎయిడ్ కోసం. వివరాలు రాగానే మీకు అందరికీ నమస్కారం. ఈరోజు ఈ సింహాచలం దేవస్థానం చందనోత్సవం కార్యక్రమంలో ఆ స్వామి దర్శనం కోసం వచ్చిన భక్తులు ఇలా గోడ కూలి క్యూ లైన్ లో ఉన్నప్పుడు గోడ కూలి 7 మంది చనిపోవడం, ఇంకొక కొందరు దెబ్బలు తగిలి హాస్పిటల్లో జాయిన్ అయ్యడం జరిగింది. నిజంగా చాలా బాధాకరం, చాలా దురదృష్టకరమైన సంఘటన జరిగింది. ఈ టెంపుల్ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు ఇలాంటి సంఘటన. అమరావతి సచివాలయంలో బూడుమేరు ఆధునీకరణ, పోలవరం ఎడమ కాలువ పనులపై ఇరిగేషన్ అధికారులతో మంత్రి నిమ్మల రామనాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. బూడుమేరు 3 గుంట్ల మరమ్మతుల కోసం టెండర్ల ప్రక్రియ పూర్తవడంతో పనులు వెంటనే మొదలుపెట్టి సీజన్ మొదలయ్యేలోగా పూర్తి చేయాలని అధికారులతో ఆదేశించారు. బుడుమేరు డైవర్షన్ కెనాల్ను 37,500 క్యూసెక్కులకు పెంచాలి. బుడుమేరు డైవర్షన్ కెనాల్ను 37,500 క్యూసెక్కులకు పెంచేలా పెండింగ్ పనులు పూర్తి చేయడానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని కోరారు. బుడుమేరు వరద ఎనికెపాడు మీదుగా కొల్లేరు, ఉప్పుటేరు నుండి సముద్రంలో కలిసేలా డిపిఆర్ తయారు చేసి నివేదిక అందించాలని అధికారులకు ఆదేశించారు మంత్రి నిమ్మల రామనాయుడు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని భూభారతి సమావేశం జరుగుతుండగా తన భూమిని వేరే వ్యక్తులకి పట్టా చేశారనే ఆవేదనతో రెవెన్యూ అధికారుల ముందు నాగరాజు అనే రైతు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. తనకు వారసత్వంగా వస్తున్న భూమిని కొందరు అక్రమార్కులు రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై కబ్జా చేస్తున్నారని, ఈ విషయాన్ని ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకుపోయినా పట్టించుకోవడం లేదంటూ అందుకే భూభారతి సభలో ఆత్మహత్యకు చేశానని రైతు నాగరాజు తెలిపారు.
జిల్లా తుంగతుర్తి మండలం వెలుగుపల్లి గ్రామానికి చెందిన భయ్యా కనకయ్య ఇంద్రమ్మ ఇండ్ల లిస్టులో తన పేరు రాకపోవడంతో మనస్తాపానికి గురై వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నచ్చజెప్పి కిందకు దించి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇంద్రమ్మ ఇండ్ల కమిటీలో ఓ నాయకుడికి 20,000 రూపాయలు ఇచ్చానని ఆరోపించాడు. డబ్బులు ఇచ్చిన ఇంద్రమ్మ ఇండ్ల లిస్టులో నా పేరు లేకపోవడంతో ఆవేదన చెంది ఆత్మహత్యకు యత్నించానని కనకయ్య తెలిపాడు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు స్టార్టింగ్లో 20,000 నేను ఒకరికి ఇచ్చిన నాకు ఇంత జాగా లేదు, ఇక్కడ భూమి లేదు, ప్లాట్లు లేవు, అమ్మాయి సంపాదించిన సంపాదన లేదు, ఏది నాకు ఊరు మొత్తాన్ని తెలుసు. అయితే ఆ విషయంలో తమ్మే నీకు ఫస్ట్ లిస్ట్లో ఇల్లు పెడతారా అంటే నీ 20,000 రూపాయలు నేను ఇచ్చిన. దానికి ఫోన్పేలా ఎవరికి ఇచ్చింది? ఫస్ట్ 20,000 అన్నారు. ఫస్ట్ రామ నువ్వు ఎంత అడిగిరమ్మా? 50,000 రూపాయలు అడిగిర్రు. ఇప్పుడు పెట్టేటోళ్ళకు కూడా అదే అడుగుతున్నారట. ఇప్పుడు పెట్టేటోళ్ళకు కూడా అదే అడుగుతున్నారట. అయితే నేను 50,000 రూపాయలు అంటే అవతల 1,00,000 రూపాయలు అన్నారు. దండం పెడతా నాకు తెలియదు. అయితే సంవత్సరం కింద ఫస్ట్ లిస్ట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినప్పుడు వస్తున్నా అంటే మరో లక్ష్యం చెప్తా. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ఈఓ ఛాంబర్ ఎదుట మహిళా ఉద్యోగి రమాదేవి బేటాయించి నిరసనకు దిగింది. తనని ఉద్యోగంలోకి తీసుకోకుండా ఈవో మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. కొంతకాలం క్రితం జరిగిన పొరపాటు వలన తాత్కాలికంగా తొలగించారని 2 సంవత్సరాలు కావస్తున్నా వీధుల్లోకి తీసుకోకపోవడంతో నిరసనకు దిగినట్లు బాధితురాలు తెలిపారు. రమాదేవికి మద్దతుగా ఎంఆర్పిఎస్ దళిత సంఘాలు నిరసనలో పాల్గొన్నాయి. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో నేడు ఘనంగా మేడే వేడుకలు. వరంగల్లో భారీ బైక్ ర్యాలీ నిర్వహించిన సిపిఎం నేతలు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పింఛన్లు అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటుందన్న ఎంపీ కేశినేని చిన్ని. యాదాద్రి భువనగిరి జిల్లాలో 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులకు అభినందించిన కలెక్టర్. విద్యార్థి భరత్ చంద్రాచారికి ఫోన్లో శుభాకాంక్షలు తెలిపిన హనుమంతరావు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో 2 కొండలను స్వాధీనం చేసుకున్న పోలీసులు. మావోయిస్టుల స్థావరం కర్రగుట్టపై జాతీయ జెండాను ఎగరవేసిన భద్రతా బలగాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 690 న్యూస్.